ఏ హాయ్ పీపుల్. హాయ్. మీకెప్పుడైనా అనిపిచ్చిందా? ఈ డబ్ల్యూని నేనెందుకు పెడుతున్నానంటే లైక్ ఈ డబ్ల్యూ గురించి మాట్లాడుకునే ముందు మనం టూ టూ సోల్స్ గురించి మాట్లాడుకుందాం. టూ సోల్స్ మీన్స్ అంటే లైక్ ఒక ఫీమేల్ ఆర్ మేల్ ద ది కైండ్ ఆఫ్ లవ్ ఎనీథింగ్ ఒక వి అండ్ ఇంకో వి. ఫర్ సపోజ్ ఒక ఫీమేల్ అండ్ మేల్ అంటే ఒక పర్సన్ టు ఇంకో పర్సన్ వాళ్ళు లవ్‌లో ఉన్నప్పుడు లైక్ దే డిసైడ్ టు గెట్టింగ్ ద మ్యారేజ్. సో, వచ్చేసి వి అండ్ వి వీటిని మనం యాడ్ చేసినప్పుడు డబ్ల్యూ అనేది వస్తుంది మనకి. దెన్ హౌ టు మనం దీని గురించి తెలుసుకుందాం డీటెయిల్‌గా. ఓకేనా? సో, 2 వీస్ అంటే ఫీమేల్ వి అండ్ మేల్ వి. ఇవి 2 చాలా అంటే చాలా లవ్‌లో ఉంటాయి. అది లవ్ అంటే లవ్ కావచ్చు ఆర్ లైక్ అరేంజ్ కావచ్చు. ఏదైనా సరే డబ్ల్యూ అనేది ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఒక సోల్ అనేది క్రియేట్ కావాలి అంటే ఒక సోల్ రెండిటిగా యాడ్ కావాలంటే. సో, వాళ్ళు క్లారిటీ ఉండాలి లైఫ్‌లో. ఏంటి అంటే లైక్ ఎట్లా అంటే మనం ఒక జర్నీని స్టార్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ సమ్ మోర్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్. అంటే 60 ఇయర్స్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేసి. సో, ఆ 60 ఇయర్స్ లైఫ్ కదా! సో, డెసిషన్ అనేది మనం కొనే బట్టల్లోనే అంత మొండిగా ఉంటాం కదా లైఫ్‌లో. సో, అలాంటిది ఒక పార్ట్నర్‌ని మనం లైఫ్‌లోకి తెచ్చుకోవాలి అన్నా, లేకపోతే వాళ్ళ లైఫ్‌కి మనం వెళ్ళాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్‌లో ఉండాల్సింది డబ్ల్యూ. సో, మనం దీనికి అర్హులమా కాదా? అంటే తను మనకు అర్హుడా? మనం అంటే ఎట్ ద సేమ్ టైమ్ మన సైడ్ మనం వాళ్ళకి అర్హులమా కాదా? సో, దట్ వి వాంట్. సో, అప్పుడు డెసిషన్ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే ఒక పర్సన్ ఇంకో పర్సన్‌కి అటాచ్ కావాలి. లైక్ ఎలా? లైక్ ఎలా అంటే లైక్ అది అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఓకే. లవ్ అయినా సరే ఎనీథింగ్. సో, వి స్టార్టెడ్ డబ్ల్యూ మీనింగ్ వి స్టార్టెడ్ ఆర్ లవ్ ఆర్ అరేంజ్ ఏదైనా సరే మన లవ్ అనేది పీక్‌లో ఉండాలి. పీక్‌లో నుంచి కొంచెం మనం అంటే లైక్ ఆ కపుల్ లవ్ చేసుకుంటూ ఆ పీక్ లవ్ అనేది కాస్త వాళ్ళ నుంచి వాళ్ళ జనరేషన్స్‌కి అంటే లైక్ దే దే వి వాంట్ అంటే లైక్ దే వాంట్ కిడ్స్ కదా! సో, ఇప్పటికి వీళ్ళు ఇద్దరే లవ్ చేసుకొని విడిపోరు కాబట్టి వాళ్ళ లవ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోవాలనేసి వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే వి స్ట్రాంగ్ అంటే మనం మన రిలేషన్‌షిప్‌లో స్ట్రాంగ్‌లో ఉన్నాము. సో, మన లవ్ పీక్‌లో ఉంది. ఆ పీక్ నుంచి మనం మనకు ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ కోసం కాస్త అంటే వాళ్ళ లైఫ్ అంటే స్టడీసు, ఎడ్యుకేషన్, వాళ్ళ మెయింటెనెన్సు ఇక సంథింగ్ ఉంటాయి లాట్ ఆఫ్ లైఫ్ అంటే. సో, వాటిలో మనం కాస్త ఆ కపుల్ లవ్ అనేది పిల్లల మీదకి మళ్ళిపోతుందన్నట్టు. సో, ఆ లవ్ అనేది కాస్త పిల్లల మీదకి వెళ్తుంది. సో, పిల్లల మీదకి వెళ్తుంది కాబట్టి ఆ లవ్ అనేది కాస్త కొన్ని రెస్పాన్సిబిలిటీసు మదర్ అండ్ ఫాదర్ తీసుకోవడం వల్ల కొంచెం ఆ ప్రేమని పోదు. ఉంటుంది మనసులోనే. బట్ కాకపోతే కాస్త పిల్లల మీద చూపించడానికి వాళ్ళు లవ్‌ని పక్కకు పెట్టేసుకొని దిగిపోతుంది. కాస్త కొంచెం డౌన్ అవుతుంది లవ్. దెన్ ఎప్పుడు పిల్లలు సెటిల్ అయ్యి వాళ్ళకంటూ ఒక లైఫ్, వాళ్ళకంటూ ఒక పాత్‌ని వాళ్ళు క్రియేట్ చేసుకున్న టైంలో వీళ్ళ లవ్ అనేది వాళ్ళని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యి ఓకే. వీళ్ళు సెటిల్ అయిపోతున్నారు అనేసి ఆ టైంలో వీళ్ళు మళ్ళీ వీళ్ళ లవ్ అనేది పీక్‌కి వెళ్ళిపోతుంది. అంటే లైక్ వాళ్ళ లవ్ అనేది ఇంకా మళ్ళీ పెరిగిపోతుందన్నట్టు. ఇంక్రీజ్ అయిపోతుంది వాళ్ళ లైఫ్‌లో. దెన్ ఇంకా అలానే కంటిన్యూ అవుతుండే టైంలో వాళ్ళ లవ్ అనేది సమ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే లైక్ ఎట్లా అంటే వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ జనరేషన్స్‌ని కూడా చూడాలి అనే ఒక కోరిక ఉంటుంది గదా! సో, దట్స్ ఫైన్. అదొక జర్నీ. సో, ఆ జర్నీని గూడా స్టార్ట్ జేస్తారు. ఆ జర్నీని స్టార్ట్ జేసినప్పుడు కాస్త వాళ్ళ పిల్లల మీద ప్రేమని కాస్త వీళ్ళేం జేస్తారు పేరెంట్స్ వాళ్ళ లవ్‌ని పక్కన బెడతారు. వాళ్ళ పిల్లల లవ్‌ని పక్కన బెట్టేసి వాళ్ళ పిల్లల మీద అంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ మీదకి వాళ్ళ లవ్‌ని కాస్త
కాస్త చాలానే ప్రేమను చూపించుకుంటారు. లైక్ ఎందుకంటే వాళ్ళు ఆ జనరేషన్స్ దాటి వచ్చారు కాబట్టి. సో, కాస్త లవ్‌ని వాళ్ళకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళు పెద్ద పెద్దగా అయిపోతారు. సో, దెన్ అంటే వాళ్ళింకా ఓకే. సో, వాళ్ళు గూడా సెట్ అయిపోయారు. ఇంకా వీళ్ళకి ఇక ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు. అంటే రామ, కృష్ణ అనుకునే టైం. సో, దే ఆర్ హ్యాపీ నౌ. లైక్ వాళ్ళింకా పీక్‌లోకెళ్ళిపోతారు. మళ్ళీ లవ్. ఎండ్ ఆఫ్ ది టైమ్ అంటే వాళ్ళకు 60, 70 సంవత్సరాలొచ్చే వరకి వాళ్ళు మళ్ళీ వాళ్ళ లవ్‌లోకి అంటే అక్కడికి ఎళ్ళిపోతారు. పీక్‌లో ఎళ్ళిపోతారు. పీక్‌లో ఎళ్ళిపోయే టైంలో వాళ్ళు డిస్కస్ జేసుకునేది. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ జేసుకునేది. ఆ కపుల్ డిస్కస్ జేసుకునే దాని గురించి నేనిప్పుడు చెప్తాను. సో, అలా. సో, అసలైన మీనింగ్ ఇందులోనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది టైమ్. ఇంగా వాళ్ళ లైఫ్ పీక్‌లో వెళ్ళిపోయింది. అంటే లైక్ ఇవన్నీ వాళ్ళు డిస్కస్ జేసుకుంటారు. అంటే మనం ఇన్ని లైఫ్‌లో సాధించామా? మన లైఫ్ మన లైఫ్ కాకుండా మన పిల్లల లైఫ్ కాకుండా మన గ్రాండ్ చిల్డ్రన్‌ని గూడా మనం చూసేసాము. మన లైఫ్ చాలా హ్యాపీగుంది. సో, ది మీనింగ్ ఆఫ్ డబ్ల్యూ విన్ అవర్ లైఫ్స్. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది డబ్ల్యూలో? డబ్ల్యూ మీన్స్ విన్ ఎవ్రీథింగ్. మనం ఏదైనా సాధించగలం డబ్ల్యూలో. లైఫ్‌ని సాధించగలం. అలాగనే మనం స్వతంత్రంగా సాధించగలం. వి అనేది లైక్ డబ్ల్యూకి ముందు వి అనేది చాలా సాధించింది. లైక్ విన్. తను చాలా వార్న్ అయి ఉంటుంది. లేకపోతే ఆ అబ్బాయి చాలా వార్న్ అయి ఉంటారు లైఫ్‌లో. బట్ వీళ్ళ ఇద్దరి వార్న్ చూసాక వీళ్ళకి ఇద్దరు కలిసి ఒక విన్ అంటే లైఫ్‌లో ఒక సాధింపు చూడాలనుకుంటారు. అంటే వీళ్ళిద్దరు సింగిల్‌గా విన్ అయింది కాకుండా రేపు ఫ్యూచర్ జనరేషన్స్ అయినా ఇంకా, ఇంకా గట్టిగా సాధించాలనుకునేదే లైఫ్‌లో. సో, మనకంటూ ఒక తోడు అనేది చాలా ఇంపార్టెంటు. దానికున్న వాల్యూ డబ్ల్యూ లాగా. సో, దానికున్న వాల్యూ అనేది డబ్ల్యూ లాగా. ఒక్కసారి లైఫ్‌ని స్టార్ట్ చేసుకున్నప్పుడు మనకంటూ ఒక జనరేషన్ అనేది క్రియేట్ అయినప్పుడు సో, సో అన్నిటిని చూసుకుంటా వెళ్ళాలి. కాకపోతే మనం డబ ఒక వీలో సక్సెస్ కాదు. ఒక ఫ్యామిలీ లైక్ అన్నిట్లో సాధించాలి. డబ్ల్యూ మీనింగ్ అంటే ఇది. ఓకేనా? బాయ్ బాయ్.